నమస్కారం జీటీపీఎల్ వార్తలకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని పలు పాఠశాలల్లో ఘనంగా గణిత శాస్త్ర దినోత్సవం. పాఠశాలల్లో పలు ప్రాజెక్టులు నిర్వహించిన విద్యార్థులు. పెండింగ్ చలాన్లపై మరోసారి డిస్కౌంట్ ప్రకటించిన పోలీసులు. డిసెంబర్ 26 నుంచి జనవరి 10 వరకు డిస్కౌంట్. 2 వీలర్స్ పై 80%, 4 వీలర్లపై 60% తగ్గింపు. బాల్కొండ నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించిన ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి. మోర్తాడ్, వేల్పూర్ మండలాల్లోని పలు గ్రామాల్లో జరిగిన వివాహాలకు హాజరై నూతన వధువరులకు ఆశీర్వదించిన ఎమ్మెల్యే. అర్హులందరూ తప్పకుండా ఓటర్ జాబితాలో తమ పేరు నమోదు చేసుకోవాలి. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఓటరు జాబితా నమోదుపై, పోలింగ్ కేంద్రాల ఏర్పాటుపై కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సమీక్ష. సమాజంలో భక్తి పెరిగితే దుర్మార్గం దూరమవుతుంది. రుద్రూర్ మండలంలోని రానంపల్లి గ్రామంలో నూతన ఆలయాన్ని ప్రారంభించిన బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి. చిన్న వయసులోనే సేవాభావాన్ని అలవర్చుకొని శబాష్ అనిపించుకుంటున్న 10వ తరగతి విద్యార్థిని గాండ్ర హారతి. నందిపేట్ మండలంలోని కాల్పూర్ గ్రామంలో ప్రైమరీ స్కూల్లో విద్యార్థులకు పుస్తకాలు, బ్యాగులు విరాళంగా అందజేసిన విద్యార్థిని. రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన చిత్రం సాలార్ నేడు విడుదల కావడంతో సందడి. జిల్లా కేంద్రంలోని విజయ్ థియేటర్ వద్ద అభిమానుల సందడి. సాధారణ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులందరూ ఈ నెల 29లోగా ఖర్చుల వివరాలు అందచేయాలి. కామారెడ్డి కలెక్టర్ జితేష్ వి పాటిల్. కేంద్ర మంత్రి అమిత్ షాను కలిసిన నిజామాబాద్ ఎంపీ అరవింద్. తెలంగాణ రాజకీయ పరిస్థితులపై చర్చ. పెండింగ్ చలాన్లపై పోలీసులు డిస్కౌంట్ ప్రకటించారు. వివరాలు ఈ విధంగా ఉన్నాయి. తెలంగాణలో పెండింగ్ చలాన్లపై రాయితీ ఇస్తున్నట్లు పోలీస్ శాఖ ప్రకటించింది. డిసెంబర్ 20 నుంచి జనవరి 10 వరకు డిస్కౌంట్ ఉంటుందని తెలిపింది. ఆర్టీసీ బస్సులు, తోపుడు బళ్లపై 90%, 2 వీలర్లపై 80%, ఆటోలు, 4 వీలర్లపై 60%, భారీ వాహనాలపై 50% రాయితీ ప్రకటించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 2 కోట్లకు పైగా చలానాలు పెండింగ్ లో ఉండటంతో పోలీస్ శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. దీని ద్వారా వందల కోట్ల ఆదాయం సమకూరుతుందన్నారు. సమాజంలో భక్తి పెరిగితే దుర్మార్గం, దోపిడీ దూరమవుతుందని బాన్సువాడ ఎమ్మెల్యే, మాజీ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి సూచించారు. రుద్రూర్ మండలం రానంపల్లి గ్రామంలో నూతనంగా నిర్మించిన ఆంజనేయ స్వామి మందిరం ప్రారంభోత్సవం, విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో మాజీ మంత్రి, మాజీ శాసన సభాపతి, బాన్సువాడ నియోజకవర్గ శాసనసభ్యులు పోచారం శ్రీనివాసరెడ్డి, ప్రజాప్రతినిధులు, నాయకులు, గ్రామస్తులు, భక్తులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పోచారం మాట్లాడుతూ సమాజంలో భక్తి పెరిగితే దుర్మార్గం, దోపిడీ పోతుంది, మానవత్వం పెరుగుతుంది. బాన్సువాడ నియోజకవర్గాన్ని భక్తివాడగా మార్చడానికి ప్రతి గ్రామంలో తాండాలు, దేవాలయాల నిర్మాణానికి నిధులు మంజూరు చేశారు. గత 10 సంవత్సరాలలో బాన్సువాడ నియోజకవర్గంలో దేవాలయాలు, సన్నిధానాల నిర్మాణానికి మొత్తం 150 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేశానన్నారు. ప్రజలు అడిగిన నిధుల కంటే ఎక్కువ మొత్తం మంజూరు చేశాను. గత ప్రభుత్వ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన 500 కోట్ల ప్రత్యేక నిధులతో నియోజకవర్గంలో ప్రజలు అడిగిన అన్ని పనులను కాదనకుండా ఇచ్చామన్నారు. బహుశా బాన్సువాడ నియోజకవర్గంలో జరిగినంత అభివృద్ధి పనులు రాష్ట్రంలో ఎక్కడ జరగలేదన్నారు. కొన్ని వేల కోట్ల రూపాయలతో ప్రతి గ్రామంలో ప్రజలకు అవసరమైన రోడ్లు, విద్యాలయాలు, సామాజిక భవనాలు, త్రాగునీరు, దేవాలయాలు, మౌలిక వసతులు ఇలా అన్ని కూడా కల్పించామన్నారు. గత శాసనసభ ఎన్నికలలో విజయం సాధించిన అనుకున్నంత మెజార్టీ రాలేదన్నారు. ఇంత పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు చేసిన భారీ మెజార్టీ రాలేదని కొంత బాధపడ్డామన్నారు. కోట్ల రూపాయలతో రోడ్లు వేయించాను. కేజ్వీల్స్ తిరగడంతో రోడ్లు పాడవుతున్నాయి. దయచేసి రోడ్లపై కేజ్వీల్స్ తిప్పవద్దు. ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తీసుకోవాలన్నారు. బాల్కొండ నియోజకవర్గంలో జరిగిన పలు వివాహాది శుభకార్యాల్లో ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి హాజరై నూతన వధువరులను ఆశీర్వదించారు. శుక్రవారం ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి బాల్కొండ నియోజకవర్గంలో పర్యటించారు. బాల్కొండ నియోజకవర్గంలో జరిగిన పలువురు ఆత్మీయ కుటుంబ సభ్యుల వివాహాలకు హాజరై వధువరులను ఆశీర్వదించారు. అలాగే వేల్పూర్ మండల కేంద్రంలోని కేసీఆర్ ఫంక్షన్ హాలులో జరుగుతున్న బస్తా దత్తాద్రి కూతురు వివాహ వేడుకకు హాజరయ్యారు. మోర్తాడ్ మండలం తిమ్మాపూర్ బలరాం రెడ్డి ఫంక్షన్ హాల్లో జరుగు ఏలేటి గంగారెడ్డి కూతురు వివాహ వేడుకకు హాజరయ్యారు. మధ్యాహ్నం 1 గంటలకు ఓంకార్ గార్డెన్ మంగళ కార్యాలయం, ముద్గేర్ రైల్వే జంక్షన్, నాందేడ్లో జరుగు కైరి రవిగౌడ్ కుమారుని వివాహ వేడుకకు హాజరయ్యారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ మర్యాదపూర్వకంగా కలిశారు. అసెంబ్లీ ఎన్నికల్లో పోలైన ఓట్లు, తెలంగాణ రాజకీయాలపై చర్చించారు.
భారత హోంశాఖ మంత్రి అమిత్ షా న్యూఢిల్లీలో మర్యాదపూర్వకంగా కలిసి తెలంగాణ రాజకీయ పరిస్థితులపై చర్చించారు. అసెంబ్లీ ఎన్నికల్లో నిజామాబాద్ పార్లమెంటు సెగ్మెంట్లోని 7 నియోజకవర్గాల్లో బీజేపీకి వచ్చిన ఓట్లను పరిశీలించారు. బీఆర్ఎస్ కాంగ్రెస్తో దాదాపు సమానంగా బీజేపీకి ఓట్లు వచ్చాయని వ్యాఖ్యానించారు. తెలంగాణకి సంబంధించిన ఇతర విషయాలపై కూడా చర్చించారు. 10వ తరగతి వార్షిక పరీక్షల్లో మెరుగైన ఫలితాలు సాధించేలా విద్యార్థులను అన్ని విధాలుగా సన్నద్ధం చేయాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఉద్బోధించారు. 10వ తరగతి పరీక్షల సన్నద్ధత, ఉన్నతి లక్ష్యం తదితర అంశాలపై సమీకృత జిల్లా కార్యాలయ సముదాయంలోని కాన్ఫరెన్స్ హాల్లో శుక్రవారం ఎంఈఓలు, కాంప్లెక్స్ హెచ్ఎంలు, మండల నోడల్ అధికారులతో నిర్వహించిన సమీక్షలో కలెక్టర్ దిశానిర్దేశం చేశారు. 10th విద్యార్థులు తమ సామర్థ్యాలను మెరుగుపరుచుకునేలా ప్రతి విద్యార్థి వారిగా చిత్తశుద్ధితో కృషి చేయాలన్నారు. ఫలితాలలో జిల్లాను ముందంజలో నిలపాలన్నారు. ఆయా సబ్జెక్టులలో వెనుకబడి ఉన్న విద్యార్థులు గుర్తిస్తూ అలాంటి వారి పట్ల ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించాలని కోరారు. ముఖ్యంగా ఆంగ్లం, గణితం, సామాన్య శాస్త్రం సబ్జెక్టుల్లో విద్యార్థుల సామర్థ్యాలను గమనిస్తూ ప్రతి ఒక్కరూ వార్షిక పరీక్షలను సమర్థవంతంగా ఎదుర్కొని అత్యుత్తమ మార్కులు సాధించేలా ఉపాధ్యాయులు చొరవ చూపాలని, ఈ మేరకు ఎంఈఓలు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు గట్టి పర్యవేక్షణ జరపాలని కలెక్టర్ హితవు పలికారు. వార్షిక పరీక్షలకు మరో 3 నెలల వ్యవధి మాత్రమే మిగిలి ఉన్నందున ప్రత్యేక తరగతులను నిర్వహిస్తూ నాణ్యమైన విద్యను బోధించేలా చొరవ చూపాలన్నారు. విద్యార్థులు కాపింగ్ వంటి వాటిపై ఆధారపడకుండా తమ స్వశక్తితో పరీక్షలు రాసి ఉత్తమ మార్కులు సాధించేలా వారికి సన్నద్ధం చేయాలన్నారు. విద్యార్థుల్లో సామర్థ్యాలను పెంపొందిస్తే వారు ఉన్నత విద్యను అభ్యసించేందుకు దోహదపడుతుందన్నారు. కాగా పాఠశాలలో మధ్యాహ్న భోజనం విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. ఈ సమావేశంలో జిల్లా విద్యాశాఖ అధికారి ఎన్వి దుర్గాప్రసాద్, జీసీడీఓ వనిత, ఏసీఈ విజయ్ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. సాధారణ ఎన్నికలలో పోటీ చేసిన అభ్యర్థులు అందరూ ఖర్చుల వివరాలను డిసెంబర్ 29న ఎక్స్టీరియర్ అబ్జర్వర్కు అందజేయాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో శుక్రవారం సాధారణ ఎన్నికలలో పోటీ చేసిన అభ్యర్థులు, ఏజెంట్లు సమర్పించవలసిన ఖర్చుల వివరాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. షెడ్యూల్లో 1 నుంచి 11 లోపు పేర్కొన్న ఖర్చుల వివరాలు సరిచూసుకొని సమగ్రంగా తెలియజేయాలని సూచించారు. రిజిస్టర్ ఉపయోగించి రోజువారీ ఖర్చుల వివరాలు తెలియజేయాలని కోరారు. అభ్యర్థుల ఖర్చుల వివరాలు గడువులోగా ఇవ్వకపోతే 3 ఏళ్ల వరకు ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హులవుతారని తెలిపారు. బ్యానర్స్, పోస్టర్, దినపత్రికలు, టీవీ ఛానల్లో ఇచ్చిన యాడ్స్ వివరాలు, వాటికైన ఖర్చుల వివరాలు తెలియజేయాలని సూచించారు. ప్రచారం కోసం రాజకీయ పార్టీ నుంచి వచ్చిన డబ్బుల వివరాలు, అభ్యర్థి తాను పెట్టిన ఖర్చు వివరాలు, 100 రూపాయల నోటరీ సంతకంతో ఉన్న అఫిడవిట్ సమర్పించవలసి ఉంటుందని చెప్పారు. స్టార్ క్యాంపెయినర్ సమావేశానికి వచ్చినప్పుడు అభ్యర్థులు ఎంతమంది ఉంటే వారి ఖాతాలో ఖర్చుల వివరాలు సమానంగా రాయవలసిన పని ఉంటుందని చెప్పారు. లౌడ్ స్పీకర్స్, కటౌట్, ఫర్నిచర్కు చేసిన ఖర్చుల వివరాలు తెలియజేయాలని చెప్పారు. ప్రచారం, ప్రకటనలు, వాహనాల ఖర్చులు, ప్రచార సభల ఖర్చులు, బిల్లులు చూపించవలసిన అవసరం ఉందని పేర్కొన్నారు. జనవరి 2లోగా అభ్యర్థుల బిల్లుల వివరాలను పూర్తిగా అందజేయాలని చెప్పారు. అభ్యర్థుల ఖర్చులు సమర్పించడానికి కలెక్టర్ కార్యాలయంలో ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేస్తామని కలెక్టర్ తెలిపారు. సరైన వివరాలు ఇవ్వని అభ్యర్థులకు ఈసీఐ నోటీసులు ఇస్తుందని తెలిపారు. ఈ సమావేశంలో ఎన్నికల ఎక్స్పెడిషన్ నోడల్ అధికారి కిషన్, ఎన్నికల విభాగం అధికారి అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. కామారెడ్డిలో బీజేపీ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే వెంకట రమణారెడ్డి హాజరై మాట్లాడారు. కామారెడ్డిలో బీఎస్పీ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే వెంకట రమణారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ కామారెడ్డి వెంకట రమణారెడ్డి గెలుపు దేశంలోనే కీలకమన్నారు. సీఎం రేవంత్, మాజీ సీఎం చంద్రశేఖర్ రావుపై వెంకట రమణారెడ్డి ఘన విజయం సాధించిన అభినందనీయమన్నారు. ఈ సమ్మేళనంలో పెద్ద ఎత్తున బీజేపీ కార్యకర్తలు పాల్గొన్నారు. తమ అభిమాన నటుడు యంగ్ అండ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన సినిమా నేడు రిలీజ్ కావడంతో విజయ్ థియేటర్లో ప్రభాస్ అభిమానులు బెనిఫిట్ షో కోసం తెల్లవారుజాము నుండి థియేటర్ ముందు సందడి చేశారు. తమ అభిమాన నటుడు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన సినిమా నేడు రిలీజ్ కావడంతో నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని విజయ్ థియేటర్లో ప్రభాస్ అభిమానులు బెనిఫిట్ షో కోసం తెల్లవారుజాము నుండి థియేటర్ వద్ద ముందు సందడి చేశారు. అనంతరం సినిమా చూసిన తర్వాత అభిమానులు మాట్లాడుతూ తమ అభిమాన నటుడు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ బాహుబలి తర్వాత డార్లింగ్ అభిమానులు ఏమైతే ప్రభాస్ నుంచి కోరుకుంటున్నారో వాటిని దర్శకుడు అద్భుతంగా చూపించాడు. ప్రభాస్ ఎంట్రీస్తో పాటు ప్రభాస్ అడుగు పెట్టే సీన్లకు
గూస్ బంప్స్ రావటం ఖాయమని, అలాగే బాహుబలి తర్వాత తన రికార్డులు తానే బద్దలు కొట్టుకుంటాడని అభిమానులు చెప్పుకొస్తున్నారు. ప్రభాస్ జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్, కృష్ణంరాజు ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షులు తోపురామ్ కిషోర్, శేఖర్, యోగి, మహిపాల్ పెద్ద ఎత్తున అభిమానులు ఉన్నారు. అర్హులందరూ ఓటర్లుగా పేర్లు నమోదు చేసుకునేలా చొరవ చూపాలని రాజకీయ పార్టీల ప్రతినిధుల సమావేశంలో కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయ సముదాయంలోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో శుక్రవారం రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలెక్టర్ సమావేశమై ఓటర్ జాబితాలో మార్పులు, చేర్పులు, పోలింగ్ కేంద్రాల ఏర్పాటు తదితర అంశాలపై సమీక్ష నిర్వహించారు. 2024 జనవరి 1 నాటికి 18 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న వారందరూ ఓటర్లుగా పేరు నమోదు చేసుకునేలా క్షేత్రస్థాయిలో కృషి చేయాలన్నారు. జనవరి 6న డ్రాఫ్ట్ రోల్ పబ్లిక్ అవుతుందని వారు తెలిపారు. రాజకీయ పార్టీల ప్రతినిధులు దీనిని క్షుణ్ణంగా పరిశీలించి జాబితాలో ఎలాంటి తప్పులు ఉన్నా తమ దృష్టికి తేవాలని సూచించారు. ఓటర్ల జాబితాపై అభ్యంతరాలు ఉంటే ప్రజలు సైతం ఫారం 8 ద్వారా బూత్ లెవెల్ అధికారికి ఫిర్యాదు చేయాలని కలెక్టర్ ఈ సందర్భంగా సూచించారు. మృతి చెందిన వ్యక్తుల పేర్లను ఓటర్ జాబితాలో ఉంటే వారి కుటుంబ సభ్యులకు నోటీసులు ఇచ్చి వివరణ తీసుకుని వాటిని తొలగించాలని చెప్పారు. 2 చోట్ల ఒక వ్యక్తికి ఓటు ఉంటే వాటిని ఒక దానిలో తొలగించుకునే విధంగా చూడాలన్నారు. డ్రాఫ్ట్ రోల్ పై జనవరి 22 వరకు అభ్యంతరాలను స్వీకరించడం జరుగుతుందని, వాటిని పరిష్కరించిన మీదట 2024 ఫిబ్రవరి 8 తుది ఓటరు జాబితాను విడుదల చేస్తామని తెలిపారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ పి యాదిరెడ్డి, ఎన్నికల విభాగం అధికారులు, రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు. ప్రముఖ పారిశ్రామికవేత్త గాండ్ర ప్రేమ్ సాగర్ రావు కుమార్తె హార్తి చిన్ననాటి నుంచే పేద విద్యార్థులకు సేవ చేయటం అలవర్చుకొని ఆదర్శంగా నిలుస్తోంది. 10వ తరగతి చదువుతున్న హార్తి కౌల్పూర్ ప్రాథమిక పాఠశాలను దత్తత తీసుకుని సేవలు చేస్తోంది. నందిపేట్ మండలంలోని కౌల్పూర్ గ్రామంలో గల ప్రైమరీ స్కూళ్లలో 47 మంది విద్యార్థులకు పుస్తకాలు, బ్యాగులు, పెన్సిళ్లు ప్రముఖ పారిశ్రామికవేత్త గాండ్ర ప్రేమ్ సాగర్ రావు కుమార్తె హార్తి విరాళంగా అందజేశారు. ఈ సందర్భంగా K6O ఆర్తి మాట్లాడుతూ తాను కౌల్పూర్ ప్రైమరీ స్కూల్ను దత్తత తీసుకున్నానని తెలిపారు. విద్య ఒకటే కాదు, జీవన ప్రమాణాలు, సామాజిక సేవ చేయడం అలవర్చుకోవాలన్నారు. తన వంతుగా పేద విద్యార్థులకు సహాయం చేయాలనే తపనతో ఈ పాఠశాలను దత్తత తీసుకున్నానని తెలిపారు. అలాగే ఈ పాఠశాలలో లైబ్రరీ ఏర్పాటు కోసం 50 పుస్తకాలను విరాళంగా అందజేశారు. మున్ముందు కూడా మరెన్నో సేవా కార్యక్రమాలు చేస్తానని తెలిపారు. నాకు సెలవులు వచ్చినప్పుడల్లా ఈ పాఠశాలకు హాజరై విద్యార్థులతో గడుపుతున్నానని, సేవ చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో గాండ్ర ప్రేమ్ సాగర్ రావు కుటుంబీకులు తదితరులు పాల్గొన్నారు. ఓకే, సో లైక్ మా నాన్న చాలా ఇయర్స్ నుంచి డొనేషన్, సోషల్ సర్వీస్ అని బాగా చేస్తుండే. అండ్ మా నాన్న నుంచి ఇన్స్పిరేషన్తో ఐ డిసైడెడ్ దట్ నేనే ఒకటి స్టార్ట్ చేద్దామని. లైక్ మా నాన్నకు బాగా హెల్ప్ చేశారు ఇలా లైక్. అండ్ నిజామాబాద్ ప్రెస్ క్లబ్లో సపోజ్ క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా క్రైస్తవ సోదరీమణులు ఆలపించిన గీతాలు ఆకట్టుకున్నాయి. నిజామాబాద్ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో సపోజ్ క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్సీ ఆకుల లలిత ముఖ్య అతిథిగా విచ్చేశారు. ముఖ్య అతిథి ఆకుల లలిత మాట్లాడుతూ నిజామాబాద్ ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధుల సర్వ మతాలను గౌరవిస్తూ ఆయా మతాల పండుగలను ఐక్యంగా నిర్వహించుకోవడం సంతోషకరమైన విషయమని అన్నారు. మీడియా ప్రతినిధులకు ఎప్పుడూ తను అండగా ఉంటారని, సహాయ సహకారాలు అందిస్తారని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు రామకృష్ణ, ప్రధాన కార్యదర్శి శేఖర్, ట్రెజరర్ సందీప్, ప్రెస్ క్లబ్ కమిటీ సభ్యులు, ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు పాల్గొన్నారు. క్రిస్మస్ రోజు కూడా అటెండ్ అవుతాను. మార్నింగే నాకు చాలా ఇంట్రెస్ట్. మనము అక్కడ నేను ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు కూడా సండే స్కూల్ కూడా పెట్టేయడం జరిగింది. వేల్పూర్ మండలంలోని మోతే గ్రామంలో ప్రముఖ గణిత శాస్త్రవేత్త శ్రీనివాస రామానుజన్ జన్మదినాన్ని పురస్కరించుకుని జాతీయ గణిత దినోత్సవాన్ని ఈ రోజు విజ్ఞాన్ స్కూల్లో ఘనంగా నిర్వహించారు. వేల్పూర్ మండలంలోని మోతే గ్రామంలో ప్రముఖ గణిత శాస్త్రవేత్త శ్రీనివాస రామానుజన్ జన్మదినాన్ని పురస్కరించుకుని జాతీయ గణిత దినోత్సవాన్ని విజ్ఞాన్ స్కూల్లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా పలు గణిత పరికరాలు అయినటువంటి త్రిభుజం, చతురస్రం, వృత్తం, ప్లస్, మైనస్, గుణకారం ఆకృతుల్లో విద్యార్థులు ప్రదర్శించిన మానవహారం ఆకృతులను చూపరులను ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపల్ జువ్వి హరీష్ కుమార్ గణిత శాస్త్ర పితామహుడు శ్రీనివాస రామానుజన్ జయంతి సందర్భంగా విద్యార్థులకు గణితం యొక్క ప్రాధాన్యతను వివరించడం జరిగింది. రామానుజన్ గణితంలో చేసినటువంటి సేవలను గుర్తింపుగా రామానుజన్ జయంతిని గణిత దినోత్సవంగా జరుపుకోవడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ హరీష్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఈరోజు ప్రముఖ గణిత శాస్త్రవేత్త
శ్రీనివాస రామానుజన్ గారి యొక్క జన్మదినాన్ని పురస్కరించుకుని గణిత దినోత్సవం సందర్భంగా మా విజ్ఞాన్ స్కూల్లో గణిత దినోత్సవాన్ని చాలా ఘనంగా నిర్వహించడం జరిగింది. ఇట్టి గణిత దినోత్సవ కార్యక్రమంలో భాగంగా మా పాఠశాల చిన్నారులు ప్రదర్శించినటువంటి వివిధ గణిత పరిక్రియలైనటువంటి త్రిభుజము. స్నేహ సొసైటీలో మానసిక వికలాంగ విద్యార్థులతో కలిసి జడ్పీ చైర్మన్ దాదన్న గారి విట్టలో క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్నారు. వీరితో పాటు ఈ కార్యక్రమంలో నగర మేయర్ దండు నీతు కిరణ్ పాల్గొని కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. శుక్రవారం రోజు స్థానిక మారుతి నగర్లోని స్నేహ సొసైటీ ఫర్ రూరల్ రీకన్స్ట్రక్షన్ దివ్యాంగుల ప్రత్యేక పాఠశాలలో సపోజ్ క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా పరిషత్ చైర్మన్ దాదన్న గారి విఠలరావు పాల్గొని కేక్ కట్ చేసి క్రీస్తు జన్మదిన వేడుకలను ప్రారంభించి ప్రసంగించారు. ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ స్నేహ సొసైటీలో దివ్యాంగ విద్యార్థులు సపోర్ట్ క్రిస్మస్ పండుగను నిర్వహించడం గొప్ప విషయమని, వీరు వికలాంగులు కాదని సకలాంగుల కంటే మిన్నవారని, వీరు దేవుడు పుట్టించిన బిడ్డలని అన్నారు. దివ్యాంగ బాలలను తల్లిదండ్రులే చులకన భావిస్తున్న రోజుల్లో స్నేహ సొసైటీ లాంటి స్వచ్ఛంద సంస్థ ముందుకు వచ్చి దివ్యాంగులకు విద్యను, ఆరోగ్యాన్ని, క్రీడలను ప్రోత్సహించి వారి అభివృద్ధికి కృషి చేస్తున్న స్నేహ సొసైటీకి అభినందనలు తెలిపారు. ఒక్కొక్క మతానికి ఒక్కొక్క దేవుడు ఉన్నాడని, ఒక్కొక్క మతస్థుడు ఒక్కొక్క గ్రంథాన్ని పవిత్ర గ్రంథంగా భావిస్తారని, అన్ని పురాణ గ్రంథాలు ఒకటేనని దాదన్న గారి విఠలరావు చెప్పారు. వారి ప్రిన్సిపల్ మన జ్యోతి మేడం గారు, వైస్ ప్రిన్సిపల్ రాజేశ్వరి మేడం గారు, అట్లాగే మా పాస్టర్ సోదరులు చార్లెస్ గారు, స్టాన్లీ గారు, ఐచర్ మహేష్ గారు, వారి యజమానికి, సిబ్బందికి, ప్రెస్ అండ్ మీడియా సోదరులందరికీ సందర్భంగా ఈ కార్యక్రమంలో విశిష్ట అతిథిగా పాల్గొన్న నగర మేయర్ దండు నీతు కిరణ్ మాట్లాడుతూ దివ్యాంగుల్లో మంచి ప్రతిభ ఉంటుందని, అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం రోజు స్నేహ సొసైటీ దివ్యాంగ బాలలు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయని, వారి ప్రతిభను గుర్తించి వారికి శిక్షణ ఇస్తున్న స్నేహ సొసైటీకి అభినందనలు తెలిపారు. రాజీగాంధీ ఆడిటోరియంలో మీ ప్రోగ్రామ్ అయితే చాలా చాలా సూపర్, చాలా బాగా చేశారు. సాంగ్ కానివ్వండి, డాన్స్ కానివ్వండి, నిజంగా చాలా అద్భుతంగా ఉంది. తర్వాత కూడా మీ గురించి చాలా మంది చర్చ చేసుకున్నారు. రుద్రూర్ వర్ణి రహదారిలోని అంబం రోడ్డు సమీపంలో అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఒక యువకుడు మృతి చెందగా మరో యువకుడికి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. రుద్రూర్ మండల కేంద్రంలోని జవహర్ నగర్లోని అంబం రోడ్డు సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు అక్కడికక్కడే మృతి చెందగా మరో యువకుడికి తీవ్ర గాయాలైనట్టు స్థానికులు తెలిపారు. తీవ్ర గాయాల పాలైన మరో యువకుడు రుద్రూర్ మండల కేంద్రానికి సంబంధించిన అంబేద్కర్ కాలనీకి చెందిన సాయిగా గుర్తించి అతని పరిస్థితి విషమంగా ఉండటంతో హుటాహుటిన నిజామాబాద్ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి 108 వాహనంలో తరలించారు. సమాచారం అందుకున్న రుద్రూర్ పోలీసులు ఘటనా స్థలానికి పరిశీలిస్తున్నారు. రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన యువకుడు ఏ గ్రామం అనేది ఇంకా తెలియాల్సి ఉంది. కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలోని ఆక్స్ఫర్డ్ పాఠశాలలో జాతీయ గణిత దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. మండల విద్యాశాఖ అధికారి నాగేశ్వరరావు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా విద్యార్థులు తయారు చేసిన గణిత బోధన ఉపకరణాలను ఆయన తిలకించారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రముఖ భారతీయ గణిత శాస్త్రవేత్త రామానుజన్ జన్మదినం సందర్భంగా జాతీయ గణిత దినోత్సవాన్ని నిర్వహిస్తున్నామని అన్నారు. నిత్య జీవితంలో గణితానికి అత్యధిక ప్రాముఖ్యత ఉందని చెప్పారు. చిన్నారులు తయారు చేసిన గణిత ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ లావణ్య, నరేష్, ఉపాధ్యాయులు సవిత, పద్మ, సౌభాగ్య, రేఖ, వీణ, సునీత తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులు గణిత శాస్త్రం పట్ల భయాన్ని వీడాలని తెలంగాణ ఆదర్శ పాఠశాల యాజమాన్యం కమిటీ అధ్యక్షులు మమ్మాయి నాగరాజ్ అన్నారు. శుక్రవారం తెలంగాణ ఆదర్శ పాఠశాలలో గణిత శాస్త్ర నిపుణుడు మహానీయుడు శ్రీనివాస రామానుజన్ జయంతిని పురస్కరించుకొని విద్యార్థులకు రంగోలీ, వ్యాసరచన, క్విజ్ పోటీలను నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులు గణిత శాస్త్రం పట్ల భయాన్ని వీడి నిత్య జీవితంలో గణితం ఉపయోగపడుతుందని అన్నారు. విద్యార్థులు తయారు చేసినటువంటి గణిత శాస్త్రానికి సంబంధించిన వాటిని ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్
చిన్నప్ప, ఉపాధ్యాయులు సుష్మా, ఆయుష, జ్యోతి, దాములు, శ్రీనివాస్, సంతోష్, సౌమ్య, కృష్ణ, గీత, లావణ్య, ఆంజనేయులు, ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు ఉన్నారు. రోటరీ నగర్లోని హార్వర్డ్ హై స్కూల్లో గణిత శాస్త్ర దినోత్సవం ఘనంగా నిర్వహించారు. జాతీయ గణిత శాస్త్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని న్యాల్కల్ రోటరీ నగర్ నందుగల హోంవర్డ్ పాఠశాలలో విద్యార్థులు గణిత శాస్త్రానికి సంబంధించిన ప్రాజెక్టులను అలాగే గణిత శాస్త్రంతో కూడిన ఆటలను ఘనంగా ఏర్పాటు చేశారని పాఠశాల హెచ్ఎం శ్రీనివాసరావు తెలిపారు. పాఠశాల స్థాపించిన నాటి నుండి ప్రతి సబ్జెక్టును ముఖ్యమైనదిగా భావించి ఇలాంటి సెమినార్లను, ఎగ్జిబిషన్లను ఏర్పాటు చేస్తూ విద్యార్థులలో దాగి ఉన్న నైపుణ్యాన్ని, ప్రతిభ వెలికి తీయడంలో హోంవర్డ్ సంస్థ ఎల్లప్పుడూ విద్యార్థులకు ప్రోత్సహిస్తూ ఉంటుందని, మన రోజువారీ మొదట నిద్ర లేచినప్పటి నుండి పడుకునే వరకు గణిత శాస్త్ర అంశాలతో అనేక రకాల పనులు ముడిపడి ఉంటాయని సంస్థల కరస్పాండెంట్ టీవీఆర్ మూర్తి, ప్రిన్సిపల్ డాక్టర్ టిఎస్ శశికళ అన్నారు. తదనంతరం విద్యార్థులు ప్రదర్శించిన గణిత శాస్త్ర ఆటలు అలాగే ప్రాజెక్టులు చూపరులను చాలా ఆకట్టుకుంది. ఇంతేకాకుండా విద్యార్థులు గణిత శాస్త్ర పాటలతో కూడిన నృత్యాలు కూడా అలరించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, తల్లిదండ్రులు అధిక సంఖ్యలో ఉన్నారు. నిజామాబాద్ పట్టణ ప్రజలందరికీ స్థానిక రోటరీ నగర్లోని హోవార్డ్ హై స్కూల్ తరపున జాతీయ గణిత దినోత్సవ శుభాకాంక్షలు. ఈనాటి ఈ దినం మనం గణిత దినోత్సవంగా ఎందుకు జరుపుకుంటున్నామంటే, ప్రముఖ గణిత విద్వాంసులు శ్రీనివాస రామానుజన్ గారు ఇదే రోజు అంటే డిసెంబర్ 22వ తారీఖు 1887వ సంవత్సరంలో జన్మించారు. ఇందూర్ యువత స్వచ్ఛంద సేవా సంస్థ 12వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఇందూర్ యువత స్వచ్ఛంద సేవా సంస్థ 12వ వార్షికోత్సవ వేడుకలు ఈ నెల 29వ తేదీ స్థానిక రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో హృదయ స్పందన 2023 పేరిట నిర్వహిస్తున్న జిల్లా స్థాయి సేవా కార్యక్రమాల ప్రదర్శన, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని ఆ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ మద్దుకూరి సాయిబాబు తెలిపారు. నేడు వారి సంస్థ కార్యాలయంలో కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పుర ప్రముఖులు మరియు నాయకులు హాజరవుతారని తెలిపారు. జిల్లా ప్రజలు, యువకులు, కవులు, కళాకారులు పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆ సంస్థ ప్రతినిధులు దారం గంగాధర్, మద్ది గంగాధర్, మాల బాలకిషన్, వినయ్ కుమార్, చాంద జగన్మోహన్, సుమిలా శర్మ, సుజాతారెడ్డి, జయదేవ్, మయూర్, చందు, దినేష్, కార్యవర్గ సభ్యులు తదితరులు ఉన్నారు. ఇందూర్ యువత స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో ఈ నెల 29 శుక్రవారం రోజు స్థానిక రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో ఇందూర్ యువత స్వచ్ఛంద సేవా సంస్థ 12వ వార్షికోత్సవ వేడుకల్ని ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. దీనిలో జిల్లా స్థాయి సాంస్కృతిక కార్యక్రమాలు, సేవా కార్యక్రమాల ప్రదర్శన, ప్రజలందరినీ కూడా సేవా కార్యక్రమాల వైపుగా నడిపించే విధంగా పలువురు ఇటీవల మృతి చెందిన బాధిత కుటుంబాలను బాన్స్వాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి పరామర్శించారు. కుటుంబీకులను ఓదార్చారు. వృద్ధాప్యంతో మృతి చెందిన బోధన సమితి మాజీ అధ్యక్షుడు, పొతంగల్ మండలం కల్లూరు మాజీ సర్పంచ్ ఐలాపురం నరేందర్ రెడ్డి భౌతికాయానికి మాజీ శాసన సభాపతి, బాన్స్వాడ నియోజకవర్గ శాసనసభ్యులు పోచారం శ్రీనివాసరెడ్డి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. లిటిల్ హార్ట్స్ పాఠశాలలో గణిత శాస్త్ర దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. లిటిల్ హార్ట్స్ పాఠశాలలో గణిత శాస్త్ర దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. భారతీయ గణిత శాస్త్ర పితామహుడు రామానుజన్ జయంతిని పురస్కరించుకుని ప్రతి సంవత్సరం డిసెంబర్ 22వ తేదీన గణిత శాస్త్ర దినోత్సవాన్ని జరుపుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో విద్యార్థులు వివిధ రకాలైన గణిత శాస్త్రాన్ని విద్యార్థులకు సులభంగా అర్థమయ్యే రీతిలో వివిధ రకాలైన గణితకు సంబంధించిన అంశాలను చార్టు రూపంలో, వివిధ రకాలైన సాంస్కృతిక మరియు నాటికల రూపంలో ప్రదర్శించడం జరిగింది. ఈ కార్యక్రమంలో లిటిల్ హార్ట్ పాఠశాల ప్రిన్సిపల్ అల్లాడి శ్రీకాంత్, డైరెక్టర్ సాధన, ఉపాధ్యాయులు తదితరులు ఉన్నారు. కర్ణాటక రాష్ట్రం రాయచూర్ గ్రామం నుండి అయోధ్యకు వినోద్, సంతోష్లు పాదయాత్ర నిర్వహించారు. పాదయాత్రలో భాగంగా దర్పల్లి హిందూ ధర్మ పరిరక్షణ కమిటీ వారిని సాధారణంగా ఆహ్వానించి శాల్వాలతో సన్మానించి భోజన వసతులు కల్పించి దర్పల్లిలో రాత్రికి బస ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పర్యాటకుడు వినోద్ మాట్లాడుతూ తన సొంత గ్రామం నుండి రాముడు జన్మించిన అయోధ్యకు పాదయాత్రతో వెళ్లి రామయ్య దర్శనంతో తన జన్మ సార్థకం చేసుకోవాలనే ఉద్దేశంతో తమ పాదయాత్ర ప్రారంభించినట్లు తెలిపారు. నూతనంగా నిర్మిస్తున్న రామ మందిరం నిర్మాణం ప్రారంభోత్సవం నాటికి అయోధ్యకు చేరుకొని స్వామివారి దర్శనం చేసుకుంటామని వారు తెలిపారు. ప్రతి ఒక్కరూ ఒక్కసారైనా అయోధ్యకు పోయి రామచంద్రమూర్తిని దర్శించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో లోలం గంగారెడ్డి, కోమటి దాసు, వేణు, రాజు, కుప్ప నరేష్, కర్క విజయ్, శివ తదితరులు ఉన్నారు. చాలా
సంతోషమైన దినం ఇది. రాయచూరు నుంచి మన మిత్రులు అయోధ్య దాకా పాదయాత్ర చేసేందుకు వాళ్ళు పాదయాత్రలో భాగంగా మన దర్పల్లిలో ఇవాళ స్వాగతం పలకడం జరిగింది. వాళ్ళు 1500 కిలోమీటర్లు పాదయాత్రతో అయోధ్య రామ మందిర ఇనాగ్రేషన్ కు నగరంలోని గంగాస్థాన్లో ఆకుల లలిత రాఘవేందర్ ఫౌండేషన్ ను కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ప్రారంభించారు. నగరంలోని గంగాస్థాన్లో PMKVG స్కిల్ డెవలప్మెంట్ కంప్యూటర్ ప్రోగ్రాం నిర్వహించేందుకు ఆకుల లలిత రాఘవేందర్ ఫౌండేషన్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు హాజరై ప్రారంభించారు. అర్థశాస్త్ర పరిశోధనలే దేశ ఆర్థిక ప్రగతికి మూలాధారని అర్థశాస్త్ర విభాగాధిపతి డాక్టర్ ఏ పున్నయ్య పేర్కొన్నారు. అర్థశాస్త్ర విభాగం ఆధ్వర్యంలో దత్తాంశ సేకరణ అనువర్తనీయత అనే అంశంపై తెలంగాణ విశ్వవిద్యాలయం ఆర్ట్స్ కళాశాల సెమినార్ హాల్లో చర్చా కార్యక్రమాన్ని డాక్టర్ పున్నయ్య ప్రారంభించారు. సెంట్రల్ యూనివర్సిటీగా రీసెర్చ్ స్కాలర్స్ జ్ఞానేశ్వర్ వెంకటేష్లు పాల్గొని ప్రామాణికమైన దత్తాంశంతోనే వాస్తవ ఫలితాలు వస్తాయని, దత్తాంశ సేకరణకు నిబద్ధతతో ప్రశ్నావళిని రూపొందించుకోవాలన్నారు. దేశవ్యాప్తికంగా వన్ నేషనల్ వన్ రేషన్ అనే నినాదంతో ప్రజా పంపిణీ పథకాన్ని ముందుకు తీసుకుపోవాలని ప్రధానమంత్రి ప్రకటించిన సందర్భంగా ఒక సర్వేను నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఆధార్ బేస్గా జరిగే రేషన్ కార్డు కన్వర్టబిలిటీని ప్రజలందరూ వినియోగించుకోవాలని, అవగాహన పెంచుకోవాలని, ప్రశ్నావళిని రూపొందించాలని కోరారు. తెలంగాణ యూనివర్సిటీలో అంతర్జాతీయ మానవ సంఘీభావ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. తెలంగాణ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ బిజినెస్ మేనేజ్మెంట్లో జరిగిన అంతర్జాతీయ మానవ సంఘీభావం దినోత్సవంలో ప్రొఫెసర్ కె అపర్ణ విభాగాధిపతి హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రొఫెసర్ అపర్ణ మాట్లాడుతూ ప్రపంచమంతా స్వేచ్ఛ, సమానత్వం, శాంతి చేకూరాలని, ప్రజలందరూ ఐకమత్యంగా ఉండాలని పిలుపునిచ్చారు. ప్రొఫెసర్ సిహెచ్ ఆంజనేయులు మాట్లాడుతూ మానవ సంబంధాలను కాపాడుకోవాలని, మానవ సంబంధాలు విలువలని, గొప్పతనాన్ని ముందుకు తీసుకెళ్లాలని తెలిపారు. ప్రొఫెసర్ నాగరాజు మాట్లాడుతూ ప్రపంచ దేశాలు ఐక్యమత్యంగా ఉంటూ ప్రజలందరికీ శాంతినిచ్చే విధంగా మానవ హక్కులకు అనుగుణంగా ఉండాలని తెలిపారు. డాక్టర్ నాగరాజు విద్యార్థులకు పీపీటీ ప్రజెంటేషన్ మరియు వీడియో ప్రజెంటేషన్ ద్వారా ఈ కార్యక్రమం గొప్పతనాన్ని తెలిపారు. ఈ కార్యక్రమంలో MBA, IMBA విద్యార్థులు పాల్గొన్నారు. ఫార్మాస్యూటికల్ కెమిస్ట్రీ విభాగంలో క్లినికల్ డాటా నిర్వహణ అవకాశాలు, సవాళ్లు అనే అంశంపై కర్వేశాలను నిర్వహించారు. తెలంగాణ యూనివర్సిటీలో ఫార్మాస్యూటికల్ కెమిస్ట్రీ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో క్లినికల్ డాటా అవకాశాలు, సవాలు అనే అంశంపై కార్యశాలను నిర్వహించారు. ఈ కార్యశాలలో ఆస్పెస్ క్లినిక్ అకాడమీ వరంగల్ నుండి బి కృష్ణవేణి, ఎస్ ప్రియాంకలు రీసెర్చ్ పర్సన్గా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారతదేశంలో క్లినికల్ మేనేజ్మెంట్ అనేక అంశాలు అవగాహన కలిగి ఉన్నాయని, ఈ అవకాశాలను యువత సంపూర్ణంగా వినియోగించుకుంటే భవిష్యత్తులో అనేక మందికి ఉపాధి లభిస్తుందని పేర్కొన్నారు. ఆధునిక సమాజంలో క్లినికల్ డాటా మేనేజ్మెంట్లో అనేక రకాల స్కిల్స్, కౌశలాలు అభివృద్ధి జరిగాయని, ఆ స్కిల్స్, కౌశలాలు ఉపయోగించుకున్నట్లయితే యువత క్లినికల్ డాటా మేనేజ్మెంట్లో ముందడుగు వేస్తుందని పేర్కొన్నారు. అందరూ మీరు ఇలా వెళ్ళగానే మొత్తం అందరికీ జాబ్స్ రెడీగా ఉన్నాయా? QA/QC R&D జాబ్స్ మాత్రం లేవు. సో కాంపిటీషన్ ఎంత ఉంది? హ్యూజా, వెరీ హ్యూజ్. సో ఊరికే గవర్నమెంట్ జాబ్కి ప్రిపేర్ అవ్వాలి అంటారు. యాక్చువల్గా నిజం చెప్పాలా, ప్రైవేట్ జాబ్స్కి చాలా ప్రిపేర్ అవ్వాలి, రైట్? చాలా డెడికేషన్. అవినీతి పరులకు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు మద్దతు ఇవ్వదని కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు సాయి కుమార్ గౌడ్, సీనియర్ నాయకులు కోల వెంకటేష్ అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని మెడికల్ అసోసియేషన్ భవన్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణ అధ్యక్షుడు సాయిబాబా గౌడ్, సీనియర్ నాయకులు కోల వెంకటేష్ మాట్లాడుతూ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారంటీల కోసం కృషి చేస్తుందని పేర్కొన్నారు. ప్రజలు సంక్షేమ పథకాల విషయంలో ఎటువంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, మధ్యవర్తులను ఆశ్రయించవద్దని, దళారీ వ్యవస్థను కాంగ్రెస్ పార్టీ ప్రోత్సహించదని, నేరుగా అధికారులను సంప్రదించి సంక్షేమ పథకాలు పొందవచ్చని చెప్పారు. కాంగ్రెస్ పార్టీలో చేరడానికి బీఆర్ఎస్, బీజేపీ నాయకులు తమను సంప్రదించారని, అవినీతి పరులను కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు పార్టీలోకి రానివ్వదని, అధిష్టానం ఆదేశాల మేరకే నాయకులను పార్టీలోకి చేర్చుకోవడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు రాజేశ్వర్, ఆసిఫ్, మురళి, నర్సయ్య, చరణ్ రెడ్డి, మాజిద్, రమణ, బబ్లు, పాషా, కార్యకర్తలు తదితరులు ఉన్నారు. నమస్కారం. గత ఎలక్షన్లలో సహకరించినటువంటి దానికి మరొకసారి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తాము. పోయిన నెల ఎలక్షన్స్ జరిగిపోయినాయి. ఇప్పుడు ఆర్మూర్ టౌన్లో ఒక చర్చ
కాంగ్రెస్ పార్టీ అధికారంలో. ఇప్పుడు కొన్ని మండలాల వార్తలు చూద్దాం. మహబూబాబాద్ జిల్లా డోర్నాకల్ పట్టణంలో పార్లమెంటులో 146 మంది ఎంపీలను సస్పెండ్ చేయడంపై డోర్నాకల్ కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు కాలా సుమేన్ జైన్ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సుమేన్ జైన్ మాట్లాడుతూ త్యాగాల పునాదులపై స్వాతంత్ర్యం వచ్చిందని, ప్రజల సమస్యలపై పార్లమెంట్లో గలం విప్పిన ఎంపీల గొంతును కేంద్ర ప్రభుత్వం నొక్కేస్తుందని, ఆదాని, అంబానీ, రిలయన్స్, ఎల్ఐసి సంస్థలను కాపాడుకుంటూ వస్తుందని, దేశంలో నిరుద్యోగులు పెరిగిపోతున్నారని, ప్రజాస్వామ్యాన్ని కూని చేసి ఎంపీలను సస్పెండ్ చేసిన నరేంద్ర మోడీకి ఓటు అనే ఆయుధంతో బుద్ధి చెప్పి గద్దె దింపాలని కోరారు. సన్షైన్ స్కూల్ పాఠశాలలో ఈరోజు శ్రీనివాస రామానుజన్ జన్మదిన సందర్భంగా మ్యాథమెటిక్స్ డేను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పిల్లలు సింబల్స్ యొక్క వేషధారణ ధరించి అవి మనకు ఎలా ఉపయోగపడతాయో వివరించారు. తదుపరి మ్యాథమెటిక్స్ బోధించిన ఉపాధ్యాయురాలు శిరీష మేడంకు పిల్లలందరూ బహుమతిని అందజేశారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎం ఐఐటి శిరీష, కరస్పాండెంట్ ఇంజాపూర్ మహేందర్, డైరెక్టర్ గంగారాజుల సుమలత, టీచర్స్ దివ్య, రేఖ, వర్షిణి, కమల, అనుష, వైష్ణవి తదితరులు పాల్గొన్నారు. ఆర్మూర్ పట్టణంలోని రైతు వేదిక భవన్లో ఆర్మూర్ భీమ్గల్ డివిజన్ ఎరువుల డీలర్లకు, పిఎస్సిఎస్ కార్యదర్శులకు వ్యవసాయ శాఖ మరియు సహాయక శాఖ ఆధ్వర్యంలో ఎరువులపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా సహకార శాఖ అధికారి సింహాచలం మాట్లాడుతూ సకాలంలో రైతులకు ఎరువులు అందుబాటులో ఉంచాలని, ఎప్పటికప్పుడు స్టాక్ రిజిస్టర్, ఈపీఓఎస్ మిషన్లు, స్టాక్ నిల్వలు అప్రమత్తంగా ఉంచుకోవాలని సూచించారు. డీలర్లకు కావలసిన ఎరువుల కొరకు పై అధికారులకు మాత్రమే సంప్రదించాలని, అధిక ధరలకు ఎరువులను విక్రయించరాదని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఏడీఏ విజయలక్ష్మి, ఏవో హరికృష్ణ, సీఈఓలు, డీలర్లు తదితరులు ఉన్నారు. మరికొన్ని సంక్షిప్త వార్తలు. బాల్కొండలో ఎమ్మెల్యే మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డిని ఐసీడీఎంహెచ్ చైర్మన్ మోహన్, మాజీ ఎమ్మెల్సీ రాజేశ్వర్ మర్యాదపూర్వకంగా కలిశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని పలు పాఠశాలల్లో ఘనంగా గణిత శాస్త్ర దినోత్సవం. పాఠశాలల్లో పలు ప్రాజెక్టులు నిర్వహించిన విద్యార్థులు. పెండింగ్ చలాన్లపై మరోసారి డిస్కౌంట్ ప్రకటించిన పోలీసులు. డిసెంబర్ 26 నుంచి జనవరి 10 వరకు డిస్కౌంట్. 2 వీలర్స్పై 80%, 4 వీలర్లపై 60% తగ్గింపు. బాల్కొండ నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించిన ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి. మోర్తాడ్, వేల్పూర్ మండలాల్లోని పలు గ్రామాల్లో జరిగిన వివాహాలకు హాజరై నూతన వధువరులకు ఆశీర్వదించిన ఎమ్మెల్యే. అర్హులందరూ తప్పకుండా ఓటర్ జాబితాలో తమ పేరు నమోదు చేసుకోవాలి. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఓటరు జాబితా నమోదుపై, పోలింగ్ కేంద్రాల ఏర్పాటుపై కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సమీక్ష. సమాజంలో భక్తి పెరిగితే దుర్మార్గం దూరమవుతుంది. రుద్రూర్ మండలంలోని రానంపల్లి గ్రామంలో నూతన ఆలయాన్ని ప్రారంభించిన బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి. చిన్న వయసులోనే సేవాభావాన్ని అలవర్చుకొని శబాష్ అనిపించుకుంటున్న 10వ తరగతి విద్యార్థిని గాండ్ర హారతి. నందిపేట్ మండలంలోని కాల్పూర్ గ్రామంలో ప్రైమరీ స్కూల్లో విద్యార్థులకు పుస్తకాలు, బ్యాగులు విరాళంగా అందజేసిన విద్యార్థిని. రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన చిత్రం సాలార్ నేడు విడుదల కావడంతో సందడి. జిల్లా కేంద్రంలోని విజయ్ థియేటర్ వద్ద అభిమానుల సందడి. సాధారణ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులందరూ ఈ నెల 29లోగా ఖర్చుల వివరాలు అందచేయాలి. కామారెడ్డి కలెక్టర్ జితేష్ వి పాటిల్. కేంద్ర మంత్రి అమిత్ షాను కలిసిన నిజామాబాద్ ఎంపీ అరవింద్. తెలంగాణ రాజకీయ పరిస్థితులపై చర్చ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL న్యూస్.